నేనేం అడగను, మీరేమీ ఇవ్వద్దు. మీ ఇంట్లో ఉండడానికి నాకు కాస్త చోటివ్వండి చాలు. భలేదానివే, దానికేం భాగ్యం, నీ ఇల్లే అనుకో. థ్యాంక్స్ అండి. అనుకోవడం ఏంటి, నాదే అవుతుంది. మీరిచ్చే కొంచెం నాకెందుకే, మొత్తం లాగేస్తా. ముందు సిద్ధాంతితో చెప్పిస్తా. గిరన్నా సార్, మీకు మగబిడ్డ పుట్టాడు. బావా, ఇది ఉంచమ్మా. పర్లేదు తీసుకోమ్మా. నమస్తే సిద్ధాంతి గారు. నమస్కారం అండి. శుభమస్తు. ఇక మా బావింట్లో శుభాలేనండి. చెల్లికి బాబు పుట్టాడు. ఓ, ఎన్ని గంటలకు పుట్టాడు? 8:37 సిద్ధాంతి గారు. ఒక్క నిమిషం అండి. ఏంటి సిద్ధాంతి గారు? గడియలు బాగలేదు ధనుంజయ్ గారు, అస్సలు బాగలేదు. తల్లిదండ్రులకు ప్రాణగండం ఉంది. ఏదన్నా పరిహారం ఉంటే చెప్పండి సిద్ధాంతి గారు, మేం చేస్తాం. ఒక్కటే పరిహారం ధనుంజయ్ గారు, నువ్వు నీ భార్య బాబుకి 25 సంవత్సరాలు నిండే వరకు అతన్ని చూడకూడదు. 25 సంవత్సరాల తర్వాత అతనికి పెళ్ళవ్వాలి. ఆలోపు కాకూడదు. ఈలోపు చూశారో 6 నెలల్లో మరణం తథ్యం. మా బావ బాబుని చూశాడండి. సిద్ధాంతి గారు, దేవుడి దయ ధనుంజయ్, మీ భార్యనన్నా కాపాడుకోండి. ధనుంజయ్, ఆయన ఏదో చెప్పారని నువ్వు సీరియస్గా తీసుకోకురా. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతాయిరా. 7 ఏళ్ల వరకు మాకు పిల్లలు పుట్టరు అన్నారు. కరెక్టుగా ఇది 7వ ఏడు. వీడు పుట్టాడు. ఎన్నో ఇన్సిడెంటు ఆయన అన్నట్టే అయ్యాయిరా. రిస్క్ తీసుకోలేనురా. ప్లీజ్ రా, నా భార్య నా బ్రతకాలరా. అర్థం చేసుకోరా. నీ కొడుకు పెంచు ప్లీజ్. సరే, ఇలా అయ్యిందేంట్రా? లేక లేక బిడ్డ పుట్టబోతున్నాడనుకుంటే పురిట్లోనే చనిపోవడం ఏంటి? ఏం చేస్తాం, వదిలే. పిల్లలు లేకపోతే ఏంటంట, ఎంతమంది లేరు. మృదుల, నువ్వు బాధపడకు. నిన్ను దూరం చేసిన దగ్గర నుంచి నీ తల్లిని కూడా పొట్టన పెట్టుకుందిరా. అది నీ తల్లిని చంపేసింది.
సార్ ఇంకెన్ని రోజులన్నీ ఇలా బాధపడతారు? మిమ్మల్ని నమ్ముకుని చాలా కుటుంబాలున్నాయి సార్. మీరు మళ్ళీ మామూలు మనిషి కావాలి. ఏమండి, మీరైనా చెప్పండి. ఏం చెప్పనమ్మా? అర్థమైంది. వీరు తిరిగి మళ్ళీ మామూలు మనిషి కావాలంటే ఈ ఇంటికి దీపం పెట్టేవాళ్ళు ఇంకొకళ్ళు రావాలి. అప్పుడే మీరు మర్చిపోతారు. అది జరగదు లహరి. సార్, 100 కుటుంబాలు సార్. ఈ మధ్య వేరే ఎవరో హరినారాయణ గారితో పార్ట్నర్షిప్ కలిశారని తెలిసింది. మొత్తం కొలాప్స్ అయిపోతుంది సార్. ప్లీజ్ పెళ్లి చేసుకోండి. మీరైనా చెప్పండి. అవునరా, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. పెళ్లి చేసుకో. సరే, మీరు ఏదన్నా అడగమన్నారు కదా, ఇప్పుడు నేనొకటి అడుగుతున్నాను. పెళ్లి చేసుకోండి. నా కోరిక తీర్చండి. నేను చేసుకున్నా ఆ సంతోషం ఉండేది 6 నెలలే లహరి. ఆ తర్వాత చచ్చిపోతావని సిద్ధాంతి చెప్పాడా? చెప్పించాను సారు. సరే సార్, ఆ బాధేదో నేనే అనుభవిస్తాను. పోనీ నన్నే చేసుకోండి. లహరి, చెప్తున్నాను కదా సార్, 100 కుటుంబాలు. ప్లీజ్ కాదనకండి. చేసుకోరా. రే, నేను పోయినా నిన్ను బాగా చూసుకుంటుందన్న ధైర్యం నాకుంటుంది. సరే, మీ ఇష్టం. ఎస్, ఇకంతా నా ఇష్టమే. పుట్టినవాడు బతుకుంటే బావుండేది. వారసత్వం ఆస్తంతా తన తాతగారు పుట్టబోయే మనవడికే చెందాలని రాశారు. ఓ, కంటాను. దాన్నే ఉంది. జై, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఒక్కసారి మృదులని గుద్ది చంపినందుకు ఎన్నిసార్లు నా దగ్గర డబ్బులు అడుగుతావురా? ఇక రాను మేడం, ఈ ఒక్కసారే. వచ్చావో నా చేతిలో చచ్చావే. తీసుకో పో. ఓకే మేడం. అత్తయ్యా, ఛీ, నన్ను అలా పిలవకే. నా కోడలు చంపింది నువ్వా? ఎంత మంచిగా నటించావే. ఇంకా నయ్యం పెళ్ళవలేదు. అత్తయ్య ప్లీజ్ అలా చేయకండి. రేపే పెళ్ళి. పెళ్లి చెడగొట్టకండి అత్తయ్య. అవనివ్వను. నీలాంటి దాన్ని నా కోడలిగానా? నా కొడుక్కి చెప్తాను. వద్దత్తయ్య. నేను జైల్లో పెట్టిస్తాను. ప్లీజ్ జైల్లో పెట్టిస్తాను. అత్తయ్య. ధనుంజయ్, అత్తయ్య, అత్తయ్య, ధనుంజయ్, ధనుంజయ్, అత్తయ్య. అమ్మా, 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 అమ్మా. లహరి, లహరి, ఏం చేస్తున్నావు? ధనుంజయ్.
ధనుంజయ్, మృదులను చంపింది ఇదే. దీన్ని పెళ్లి చేసుకోకు, పెళ్లి చేసుకోకు, పెళ్లి చేసుకోకు. అమ్మా అమ్మా హుసై నిన్ను చంపేస్తాను. చెల్లెమ్మ తెలియకూడదనుకుంటే తెలిసిపోయింది. ఇప్పుడెలా? 25 ఏళ్ళు ఆగాలి. ఆ హరినారాయణ నుంచి వారసుణ్ణి తీసుకురావాలి. అప్పటి వరకు మృదులని నేనే. ఇదేరా జరిగింది. అది చేసిందంతా దాని వికృత చేష్టలు. అది నాకే చెప్పేది, నేను చెప్పలేనని. నాన్న ఏం చేసి ఉంటుంది నానమ్మా? వాడు బతికుండటం దానికి అవసరం సిద్ధు. కాబట్టి చంపుండదు. ఎక్కడ దాచిపెట్టుంటారమ్మా? డాబా పైన ఒక గదుతి గంగ 2-3 సార్లు అది భోజనం పట్టుకెళ్లడం చూశాను. పైనే ఉంచిందేమో. పద సిద్ధు, చూద్దాం. ఇది స్ట్రాంగ్ ఎవిడెన్స్ బామ్మగారు. ఇంక వాళ్ళు తప్పించుకోలేరు. పదండి రా. ఇదిగో, నాకెక్కువ టైం లేదని చెప్తున్నాను, విను. నీ వారసుడు బ్రతకాలి అంటే వాడి చేత సైన్ పెట్టించు. నా సంగతి తెలుసుగా. నాకు పాపాలు చేయడమే తెలుసు, అయ్యో పాపం అనడం తెలీదు. వాణ్ణి బుజ్జగించో భయపెట్టో నేను చెప్పింది చేస్తావా, లేక వాణ్ణి కూడా నీ పెళ్ళాం దగ్గరికే పంపించనా? వద్దు లహరి, మాకు ఏ ఆస్తులు వద్దు. నాకు నా కొడుకు చాలు. నువ్వే మొత్తం తీసుకుని ఊరేగు. ఊరేగుతానో ఊరు మొత్తం పంచుతానో నీకెందుకు? పరాయి వాళ్ళ ఆస్తి నీకెందుకు? ధనుజయ్, అమ్మా, అయిపోయింది. నీ చాప్టర్ క్లోజ్. ఆహా, అంత తేలిగ్గా నేను ఓటమిని అంగీకరించనే.
అన్నయ్య రేయ్ సిద్ధు, సంతకం పెట్టలేదో ఇదిగో నీ తండ్రిని చంపి పడేస్తాను. నువ్వు మా మామయ్య గారిని వదలలేదో సిద్ధు? దీన్ని చంపేస్తాను. వద్దు, నా కూతుర్నేమి చేయకు. తెలుసు, ఇది నీ కన్న కూతురని తెలుసు. కన్న ప్రేమ తన్నుకొస్తుందనే ఇలా. ఎలా తెలుసు అనుకుంటున్నావా? ఆ గదిలో నీ ఆల్బమ్ చూశాను. ఆస్తి కోసం కూతుర్ని అన్న కూతుర్ని చేసేశావు. డబ్బు కోసం సిద్ధుకి తల్లివయ్యావు. కన్న తల్లిని చంపేశావు. నీది ఒక బ్రతికే. ఇంకా దీంతో మాట్లాడటమ్మా. శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించండి. పంపుతాను బామ్మా. సిద్ధు, ఆ కట్లిప్పేసే. పద. వద్దు గంగా, చంపేస్తాను. వద్దొద్దు గంగా. కానిస్టేబుల్స్, నన్ను క్షమించండి. అత్యాశకు పోయి అందర్నీ బాధ పెట్టాను. చివరికి నేను తీసుకువెళ్లేది ఏంటనేది తెలుసుకున్నాను. నాలా ఎవ్వరూ ఉండకూడదు. ఉంటే ప్రయాసలే ఉంటాయి, ప్రయోజనం ఉండదు. నాన్నా, ఒరే ధను, నీ కోడలు గంగా. దాని బండారం బయట పెట్టింది తనే. నిజంగా నువ్వు పవిత్రమైన ఆ గంగవేనమ్మా. దాని నుంచి విముక్తి కలిగించావు. నా కొడుకుని నాకు దగ్గర చేశావు. న్యాయమే కదా మామయ్య చివరకు మిగిలేది.
అదే రుజువైంది. మీ ఫ్రెండ్ అన్న, మా నాన్న. ఓ హరినారాయణ. హాయ్.